మేము భారతదేశం అంతా కూడా అనేక సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాలు స్వార్థ అందని ప్రాంతాలకు వెళ్లి స్వార్థ ప్రకటిస్తూ ఉంటాము. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది నెల్లూరు జిల్లాలో మడమనూరు అనేటువంటి గ్రామము. మేము ప్రతి సంవత్సరము మరి స్వార్థ అందని మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటాం. ఆ ప్రకారంగా గత జనవరి మాసంలో 19వ తారీఖు రాజస్థాన్ ప్రాంతానికి వెళ్ళాము. 24వ తారీఖున క్రీస్తు ప్రేమ తెలియని కొందరు విరోధులు మా మీద దాడి చేశారు. మరి నాకు కాలు ఫ్రాక్చర్ అయింది, వేరే పాస్టర్ కాలు కూడా ఇబ్బంది ఫ్రాక్చర్ అయింది, అలాగే సిస్టర్ని కూడా కొట్టారు. మరి ఇలా మమ్మల్ని హింసించి మమ్మల్ని చెరసాలకు వేయించి అక్కడి నుంచి కోర్టు దగ్గర తీసుకెళ్లారు. కోర్టులో మా అందరికి కలిపి కేసుకి 1,45,000 రూపాయలు కట్టాలని చెప్పి లాయర్ గారి ద్వారా మాట్లాడిచ్చారు. మరి 1,45,000 రూపాయలు కట్టాల్సిన ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకునే వారు ఎవరు లేరు. మరి ఇప్పటి వరకు మాకు కేవలం 2,000 రూపాయలు మాత్రమే సహాయం అందింది. మరి మాకెంతో ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. సహాయం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి ఈ యొక్క రాజస్థాన్ లో మేము సువార్త చేస్తూ ఉంటుండగా మేము ఆడవాళ్ళమని చూడక కూడా వాళ్ళు మమ్మల్ని కొట్టి చాలా ఇదిగో చేతి మీద చాలా గాయాలైపోయినాయి. మమ్మల్ని కొట్టి మా సెల్ ఫోన్ పగలగొట్టి మమ్మల్ని జైల్లో వేశారు. మేమెంతో ఆర్థికంగా బాధపడతా ఉన్నాము. మన భారతదేశం లౌకిక దేశం. మన భారతదేశంలో మనం అందరం కలిసిమెలిసి జీవిస్తుంటే కొంతమంది మతోన్మాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. క్రైస్తవుడు నాణ్యానికి ఒకవైపు గొర్రెపిల్ల, మరొకవైపు సింహము. మాటి మాటికి సింహం జూలు పట్టుకు లాగినట్లయితే తర్వాత జరగబోయే పరిణామం చాలా బాధాకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఈ ఘటనపై క్రైస్తవ సమాజం స్పందించండి, దైవజనులకు సహకరించండి, పరామర్శించండి, మీ సహకారాన్ని అందజేయండి. దైవజనుల యొక్క కాంటాక్ట్ నెంబరు కింద స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. క్రైస్తవులందరూ స్పందించవలసిందిగా తెలియపరుస్తున్నాను. మీ నెంబరు ఒకసారి తెలియపరచండి. నా ఫోన్ నెంబర్ గూగుల్ పే, ఫోన్పే ఉంది. 9490322687 9490322687. ఓకే.